హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు గుడివాడ వంటలు. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి సమ్మర్లో పిల్లలు ఏదో ఒకటి కావాలంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళ కోసం అయితే ఎంతో రుచికరంగా ఉండే బిస్కెట్లు. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1.5 కప్పు దాకా బెల్లం వేసుకోండి. మీరు స్వీటు కాస్త తక్కువగా తినేవాళ్ళైతే 1 కప్పు దాకా బెల్లాన్ని వేసుకోండి. ఇప్పుడు ఈ బెల్లంలో 1 కప్పున్నర దాకా నీళ్ళను వేసి ఒక్కసారి కలిపేసుకొని స్టవ్ మీద పెట్టి కరిగించండి. మనం మరీ పాకం పట్టాల్సిన అవసరం లేదండి. బెల్లం అనేది కరిగితే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మన బెల్లం అనేది కరిగిపోయింది కదా. ఇప్పుడు మనం స్టాప్ చేసేసుకొని ఈ బెల్లం నీళ్ళని కాసేపు పక్కన పెట్టేద్దాం, పూర్తిగా చల్లారేదాకా. ఇప్పుడు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అరకప్పు దాకా బొంబాయి రవ్వ, అదే ఫ్రెండ్స్ మనం ఉప్మా తయారు చేసుకుంటాం కదా, ఆ ఉప్మా రవ్వను తీసుకొని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోండి. చూపించే విధంగా గ్రైండ్ చేసుకోండి. ఇంకా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం గ్రైండ్ చేసుకున్న ఈ బొంబాయి రవ్వని ఈ మిక్సింగ్ బౌల్లో వేసేసుకోండి. 2 కప్పుల దాకా మైదా పిండిని తీసుకోండి. ఒకవేళ మీరు కాస్త హెల్తీగా చేసుకోవాలనుకుంటే మైదా పిండి ప్లేస్లో మీరు గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి, 3 టేబుల్ స్పూన్ దాకా తెల్ల నువ్వులు, 3 టేబుల్ స్పూన్ దాకా సోంపు వేసాక చిటికెడు ఉప్పును వేసుకోండి. ఏ స్వీట్లో అయినా కొద్దిగా ఉప్పు అనేది వేసుకోవడం కంపల్సరీ కదా ఫ్రెండ్స్. కొద్దిగా ఉప్పును వేసుకొని ఒక్కసారి అన్నీ బాగా కలిపేసుకోండి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర నెయ్యి లేకపోతే నెయ్యి ప్లేస్లో ఆయిల్ని వేసుకొని ఒక్కసారి అంతా బాగా కలిపేసుకోండి. ఈ నెయ్యి అంతా ఈ పిండిలో బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. మనం ముద్ద కట్టినప్పుడు ముద్ద అనేది కరెక్ట్గా కడితే తయారు చేసుకునే బిస్కెట్లు అనేవి కూడా పర్ఫెక్ట్గా కుదురుతాయి. ఒకవేళ మీకు ముద్ద అనేది కట్టకపోతే ఇంకొద్దిగా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకొని కలిపేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ బెల్లం పాకాన్ని వడపోసుకునే స్ట్రైనర్ తీసుకొని వడగట్టి వేసుకోండి. ఈ బెల్లం నీళ్ళు అన్నీ వేసేసాక ఈ పిండిలో ఒక్కసారి కలిసే విధంగా కలిపేసుకోండి. ఈ బెల్లం నీళ్ళు వేసి ఈ పిండిలో ఒక్కసారి మనం అంతా కలిపేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అవసరమైతే కొద్దిగా నీళ్లను వేసుకొని ఈ పిండిని మనం చపాతీ పిండికైతే ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. మరీ పలచగా కలుపుకుంటే మన బిస్కెట్లు అనేవి అంత క్రిస్పీగా గుల్లగా రావు. పిండి అనేది కాస్త గట్టిగానే కలుపుకోవాలి. కాస్త మా ఛానల్కి మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అనేది అస్సలు లేదు. కాస్త ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ ద్వారా నా వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుంది. వీడియో క్లిప్ చూపించే విధంగా కలుపుకోండి. కాస్త ఆ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూపించే విధంగా అనేది మరీ గట్టిగా కలుపుకోకూడదు, అలానే మరీ సాఫ్ట్గా కలుపుకోకూడదు. వీడియో క్లిప్ లో చూపించే విధంగా కలుపుకోండి. ఇప్పుడు మనకు ఎంత పిండి మొత్తం కావాలో అంత పిండి మొత్తను తీసుకొని మిగతా పిండి మీద మూతను పెట్టేసి పెట్టుకోండి. అదే మీరు మూతను పెట్టకపోతే పిండి అనేది ఆరిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మనం ఈ పిండి ముద్దను తీసుకొని చపాతీ పీటను తీసుకొని రోల్ లాగా చేసుకోండి. మీకు ఎలా కావాలంటే ఆ షేప్లో చేసుకోండి. ఈ చూడండి ఫ్రెండ్స్, వీడియో క్లిప్లో నేను ఎలా చూపిస్తున్నాను రోల్ అనేది ఆ విధంగా రోల్లాగా చేసుకొని లాస్ట్ అంచుల్ని కూడా కొద్దిగా సెట్ చేసుకోండి. ఇప్పుడు నైఫ్ను తీసుకొని మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోండి. సమ్మర్ వచ్చేసింది కదా ఫ్రెండ్స్, పిల్లలు ఇంట్లోనే ఉంటారు, ఏదో ఒకటి కావాలని అడుగుతూ ఉంటారు. వాళ్ళకి మనం అప్పటికప్పుడు ఇంట్లో మైదా పిండి ఉంటే ఇలా చాలా ఈజీగా సింపుల్గా ఈ బిస్కెట్లని ప్రిపేర్ చేసి పెట్టొచ్చు. మనం ఇలా రెడీ చేసుకున్న ఈ బిస్కెట్లని నెల రోజుల దాకా హ్యాపీగా మనం పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు డబ్బాల నుంచి తీసి ఇవ్వచ్చు. సాయంకాలం పూట టీ టైం అప్పుడు కొన్ని బిస్కెట్లని పక్కన పెట్టుకొని ఇటువైపున ఈ బిస్కెట్లు తింటా ఇటువైపున టీ తాగుతా టైంని భలే స్పెండ్ చేయొచ్చు.
మన బిస్కెట్లు అనేవి అన్నీ రెడీ అయిపోయాయి కదా ఫ్రెండ్స్. అలా అని మరీ పలచగా కట్ చేసుకోకూడదు, అలా అని మరీ లావుగా కట్ చేసుకోకూడదు. వీడియో క్లిప్లో చూపించే విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు మన బిస్కెట్లు రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసుకొని ఆయిల్ని మీడియం మంట మీద వేడవనివ్వండి. ఆయిల్ అనేది హీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మంటను మీడియం మంట మీద పెట్టుకొని ఈ బిస్కెట్లని ఒక్కొక్కటిగా చేసి అన్ని బిస్కెట్లని ఈ ఆయిల్లో వేసేసుకోండి. ఆయిల్లో వెయ్యగానే ఒకేసారి కలపవద్దు. కాసేపు ఫ్రై అయ్యాక మనం ఈ బిస్కెట్లని రెండో వైపుకి తిప్పుకుందాం. బిస్కెట్లు అనేవి ఒకవైపున కాస్త వేగిపోయాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం రెండో వైపుకు కూడా నిదానంగా ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాం. అలా అని మంటను మరీ హై ఫ్లేమ్ మీద పెట్టి కూడా వేయించుకోకూడదు. మనం హై ఫ్లేమ్ మీద పెట్టి వేయించితే మన బిస్కెట్లు అనేవి పైన ఎర్రగా వేగిపోయినట్టు అనిపించి లోపల మాత్రం అస్సలు వేగవు. అందుకే మీరు మీడియం మంట మీద పెట్టుకొని మాత్రమే ఈ బిస్కెట్లని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, బిస్కెట్లు అనేవి కాస్త లైట్గా కలర్ కూడా చేంజ్ అయ్యాయి కదా. మన ఆయిల్ కూడా కాస్త ఆ బబుల్స్ అనేవి తగ్గిపోయాయి కదా. ఆ బబుల్స్ అనేవి కాస్త తగ్గితే మన బిస్కెట్లు అనేవి వేగిపోతాయని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన బిస్కెట్లు అనేవి మంచి క్రిస్పీగా ఎర్రగా గుల్లగా వేగేంత వరకు మనం మీడియం మంట మీద పెట్టుకొని వేయించుకున్నాం కదండి. మన బిస్కెట్లు అనేవి మంచి కలర్లో వేగిపోయాయి. ఇప్పుడు మనం ఆయిల్లో నుంచి తీసేసుకుందాం. బిస్కెట్లు అనేవి చక్కగా వేగిపోయాయి కదా ఫ్రెండ్స్. మిగతా బిస్కెట్లను కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, బిస్కెట్లు కూడా రెడీ అయిపోయాయి కదా. ఇంతేనండి, ఎంతో రుచికరంగా ఉండే మైదాతో బిస్కెట్లు రెడీ. మీకు గనక ఈ రెసిపీ వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో ఒక మంచి కామెంట్ అయితే పెట్టేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా గుడివాడ వంటల ఎస్జీవి వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం ఇంకో కొత్త వీడియోతో.